గిరిజన యువకుడిని విచక్షణ రహితంగా మహబూబాబాద్ జిల్లాలోని పెద్దగూడూరు మండలం ఎస్ఐ గిరిధర్ రెడ్డి కొట్టడంతో బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ భీమా నాయక్. రెడ్ల రాజ్యంలో లంబాడి బిడ్డలపై కక్షగట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్ఐ గిరిధర్ రెడ్డికి ట్రైనింగ్ లో ఎవరైనా కొట్టమన్నారా అంటూ ఎస్ఐపై ఫైర్ అయిన గుగ్లోత్ భీమా నాయక్. ఉద్యోగస్తులు సైతం అవినీతికి పాల్పడతా ఉన్నారు. నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. మనం పన్ను కడతా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, రకరకాలుగా కష్టపడి మేము వ్యవస్థను నిర్మిస్తూ ఉంటే ఈ దొంగ పోలీసులు, నకిలీ పోలీసులు, రాజ్యాంగం మీద అవగాహన లేని పోలీసులు, వేలిముద్ర పోలీసులు, చదివిన పోలీసులు సైతం పెద్దగూడూరు మహబూబాబాద్ జిల్లా, తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ఐ చితకబాదిండు. ఈ ప్రశాంత్ అనే అబ్బాయి తప్పే చేసిండు. వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగానే పనిచేసిండు. ఉపాధి లేక, నౌకరీ లేక, చదువు లేక, ఉద్యోగాలు లేక, పనులు దొరకక ఒకే ఒక్క బస్తా బెల్లం బస్తా దొరికింది. బస్తా అది కేసు నమోదు చేసేసిండు. సంతోషమే. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిండు. కేసు పెట్టినందుకు ఆ ఎస్ఐ గారికి మేము ధన్యవాదాలే చెప్తున్నాం. కానీ ఎవరో చెప్తే బండి తీసుకుపోతావు, బ్లాక్మెయిల్ చేస్తావు, 50,000 ఇస్తావు అయ్యో బిడ్డ అని చెప్పి లోన లాకప్లో వేసి చితకబాదిండు. లోన గుడ్డ పోసినట మూత్రం బంద్ అయింది. తనకి 2 పిల్లలు, వాళ్ళు చనిపోతే ఏం కావాలి? అదేవిధంగా జేబులో ఉన్న 30,000 రూపాయలు కూడా కానిస్టేబుల్ తీసుకున్నాడట. తక్షణమే ఈ మానవత్వం లేని ఈ శాడిస్టు ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. అతనిపై SC/ST కేసు నమోదు చేయాలి. లేకపోతే నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. ప్రియమైన పేదలారా, ప్రజలారా, తిరగబడండి. ఆ పెద్దగూడూరు ఎస్ఐపై తిరగబడండి. ఎస్పీ గారు, మానకోట జిల్లా ఎస్పీ గారు, మీరు చాలా గొప్ప వాళ్ళు, చాలా మేధావులే. మొత్తం కష్టపడి పైన కింద నుంచి చదివి వచ్చిన వాళ్ళు. ఈ సుధీర్ రెడ్డి, ఈ ఎస్ఐని, పెద్దగూడూరు జగరి ఎస్ఐని, గిరిధర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గువ్వోగు లేకుండా హాట్ కడియేసి పేదలను జైలుకి ఎట్లా పంపిస్తారో ఈ ఎస్ఐని జైలు పంపించాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మేధావులారా, మొత్తం ఈ అబ్బాయికి జరిగింది అన్యాయమా న్యాయమని మీరు మొత్తం నిజ నిర్ధారణ కమిటీ చేసి వీళ్లకు అండగా నిలబడాలని నేను ప్రజా సంఘాలకు, మేధావులకు నేను కోరుతా ఉన్నా. నేను భీమా నాయక్ సార్, రాష్ట్ర అధ్యక్షుడు మహబూబాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ వచ్చి సార్ లేరా ఈ ప్రశాంత్ అనే అబ్బాయిని చిత్తబాదిందట. అసలు రాజ్యాంగం, చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి? అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది? ఓ ఎస్ఐ గారు, అసలు మానవత్వం ఉందా మీకు? అసలు మానవత్వం ఉందా మీకు? లంబాడీలంటే అంత చులకనా మీకు? మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా? ఓ ఎస్ఐ గారు, ఇది తినండి. ఎవరితో పని తగిలించారు? ఉత్తనే ఆరోపణ చేస్తారా పోలీసుల మీద? చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి, బట్టలు వినుకోవాలి. లంబాడీలు అంటే అంత చులకనరా? ఎవరన్నారు? ఒక గిరిజన్ని చిత్తబాదే హక్కు ఉందా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా? ఏం చదువుకున్నారు? చదువు రాని వాళ్ళు మూర్ఖులైతే చదివి ఉండి రాజ్యాంగాన్ని చదివి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు? ఒకసారి ఎస్ఐ గారికి ఎస్ఐ గారు అది గిరిధర్ రెడ్డి గారు, మీరు డిగ్రీ చదివారా? రాజ్యాంగం చదివారా? ఏం పీజీ చేశారు? ఎందుకు కొట్టారు నా లంబాడి బిడ్డను? 50,000 అడుగుతావు, 50,000 అడుగుతావు, 50,000 పడతావు. రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి. రాజీనామా చేసి ఇంటికి పోవాలను. ఏం పొరపాటు ఎంత కొడతావు నువ్వు నా లంబాడి బిడ్డను? కొట్టండి. నేను ఎందుకు మాట్లాడతా? హాస్పిటల్కి రాను.
హాస్పిటల్కి రాను ఏం తప్పు కొట్టి తప్పు అంటావా పుట్టి ఒప్పుకున్నావు. ఏ పోలీస్ స్టేషన్ కాదు అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడు ఎవడు అసలు ట్రైనింగ్ లో నేను కొట్టమని చెప్పిండా నా అంబేద్కర్ కొట్టమని చెప్పిండా నా రాష్ట్రపతి కొట్టమని చెప్పిండా తప్పైందంటే అయిపోతుందా కొట్టేసి తప్పైందంటే ఎస్ఐ గారు అది గిరిధర్ రెడ్డి గారు మీరు డిగ్రీ చదివారా రాజ్యాంగం చదివారా ఏం పీజీ చేశారు ఎందుకు కొట్టారు నా లంబాడి బిడ్డను 50,000 అడుగుతావు 50,000 అడుగుతావు 50,000 కొడతావు రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి రాజీనామా చేసి ఇంటికి పోవాలను ఏం పొరపాటు ఎంత కొడతావు నువ్వు నా లంబాడి బిడ్డను కొట్టంది నేను ఎందుకు మాట్లాడతా హాస్పిటల్కి రాను ఏం తప్పు కొట్టి తప్పు అంటావా పుట్టి ఒప్పుకున్నావు. ఏ పోలీస్ స్టేషన్ కాదు అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడు ఎవడు అసలు ట్రైనింగ్ లో నేను కొట్టమని చెప్పిండా నా అంబేద్కర్ కొట్టమని చెప్పిండా నా రాష్ట్రపతి కొట్టమని చెప్పిండా తప్పైందంటే అయిపోతుందా కొట్టేసి తప్పైందంటే